వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ తేజ్ ట్రిపుల్ ఆర్ లాంటి ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత సరైన హిట్ అయితే పడలేదు భయ్య, ఇది నిజం ఒప్పుకోవాలి. కానీ ఆయన ఇమేజ్ మాత్రం ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చేసింది, మామూలుగా కాదు. అంటే ఒక టాలీవుడ్ హీరోకి ఈ రేంజ్ రికగ్నేషన్ దొక్కడం మాత్రం నాకు తెలిసి రామ్ చరణ్ గారికి అది. సో అలాంటి రామ్ చరణ్ గారికి ట్రిపుల్ ఆర్ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు గేమ్ చేంజర్ కానీ ఇంకా ఇంకా ఇంక చెప్తున్నా కదా, ఆచార్యలో కానీ క్యారెక్టర్లు కానీ అవన్నీ మామూలు రాడ్లు కాదు. ఎలాంటి రాడ్లు అంటే అసలు మా హీరో స్టామినా ఏంటి, మా ఓడి చేస్తున్న సినిమాలు ఏంటి, ఒక రకంగా రామ్ చరణ్ గారి అభిమానులు చాలా అంటే చాలా ఒక లోకి వెళ్ళిపోయారు. సో అలాంటి టైంలో పెద్ది అనే సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి చికిరీ సాంగ్ వరకు ఒక వైబ్లోకి వెళ్ళిపోయారు భయ్య. మొత్తం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్తో పాటు ఎంటైర్ ఇండియా మొత్తం ఎస్ ఇలాంటి సినిమాకిదా మాకు రామ్ చరణ్ గారి నుంచి కావాలి అనే రేంజ్లో ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కానీ పెద్ది, అదేవిధంగా ఫస్ట్ షాట్ ఏదైతే రిలీజ్ చేస్తారో అది, ఇంకా ఈ చికిరి అనే సాంగ్తో ఇంకా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉర్రూతలుగిపోయింది ఆ ఒక్క సాంగ్తో. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పేసి ఓన్లీ పబ్లిసిటీకే కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అలాంటి టైంలో ఒక్క సాంగ్తో జస్ట్ అతని డ్యాన్స్తో, రామ్ చరణ్ గారి డ్యాన్స్ గ్రేస్తో సినిమాకి మొత్తం తీరు మారిపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పెద్ద ఇప్పుడు రిలీజ్. సో ఇలాంటి టైంలో పెద్ద సినిమా రిలీజ్ పై కొంత అంటే సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది, ఇంకా సినిమా షూటింగ్ అవ్వలేదు, ఇంకా ఏదేదో ఇంక చెప్తున్నా కదా, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉన్న సినిమా మీద ఆటోమేటిక్గా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఇంకా మనకి వెనత పెట్టిన విద్య మన వాళ్ళకి. ఈ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఇవి అప్డేట్స్ కానీ ఇవి కానీ అసలు డైరెక్టర్ కూడా తెలియదు పోస్ట్ పోన్ అవుతుందనే విషయం వీళ్ళు మాత్రం రాసేస్తారు. సో అలాంటివి ఏవీ లేవు, అలాంటి సొల్లు కబుర్లు ఏవి నమ్మద్దు. ఈ మార్చి 27వ తేదీన సినిమా రిలీజ్ కాబోతుందంటూ స్వయాన రామ్ చరణ్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులకి మామూలు రిలీఫ్ కాదన్న. ఎందుకంటే చెప్తున్నా కదా, రామ్ చరణ్ అనే వ్యక్తి వన్స్ బాక్స్ ఆఫీస్ మీద ఒక పాజిటివ్ టాక్తో సినిమా పడితే అది ఇండస్ట్రీ రికార్డే. ఒక మగధీర కానీ, ఒక రంగస్థలం కానీ, ఒక ట్రిపుల్ ఆర్ కానీ ఆయన వెంటే ఏవో సోషల్ సినిమాలు ఉండవు, కొడితే ఇంకా చెప్తున్నా కదా ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే ఇండియా మొత్తం షేక్ అయ్యే రేంజ్లో ఉంటుంది. సో పెద్ది అనే సినిమాతో అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ గారి పెద్ది సినిమాతో దంగల్, బాహుబలి 2, పుష్ప రికార్డు అయితే లేపేస్తారు భయ్య. టాప్ 3లో ఉన్న ప్రతి ఒక్క సినిమా రికార్డు లేచిపోద్ది, టాప్ 1లో పెద్ది సినిమా నిలిచిపోద్ది. ఇది ఎంత కాన్ఫిడెన్స్ ఏంటంటే కొన్ని సినిమాలకు ఒక రకమైన పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుద్ది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అలాంటి పాజిటివ్ వైబ్నే క్రియేట్ చేసుకుంది ఈ పెద్ది సినిమా. ఖచ్చితంగా మరొక్కసారి రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటనేది ఇండియా వైడ్ కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయబోతుంది ఈ పెద్ది అనే సినిమా. ఇదే సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారికి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడారు భయ్య ఆ ఇంటర్వ్యూలో. నిజంగా మనం ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఈ ట్విట్టర్లో రామ్ చరణ్ గారు గొప్ప, ఎన్టీఆర్ గారు గొప్ప, ఎన్టీఆర్ గారు ఇంకా గొప్ప, లేదంటే వీళ్ళ డ్యాన్స్ గొప్ప, వాళ్ళ డ్యాన్స్ గొప్ప, మా హీరో కలెక్షన్స్ అంతా, మీ హీరో కలెక్షన్స్ ఏవేవో మాట్లాడుకుంటాం. కానీ రామ్ చరణ్ గారు నేను మాట్లాడిన మాటలు విన్న తర్వాత టాలీవుడ్లో ఇంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు అనిపించింది. ట్రిపుల్ ఆర్ సినిమా టైంలో చూసాం, ప్రమోషన్లో చూసాం, ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఫ్యాన్ వార్లు జరిగినాయి, అవి జరిగినాయి. ఇది కామన్ అండి మన తెలుగు యువతకి, ట్విట్టర్ యువతకి చాలా ఒక క్యూరియాసిటీ ఎక్కువ హీరో ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు ఇవన్నీ. కానీ రామ్ చరణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు లాస్ట్ టైం మనకి ఎన్టీఆర్ గారు కూడా రామ్ చరణ్ గారి మీద చూపించే అభిమానం ఇవన్నీ చూస్తే ఇది కదా మా హీరోలు అంటే, ఇది కదా టాలీవుడ్ అంటే. చెప్తున్నా కదా భయ్య, టాలీవుడ్లో మనకున్న ఫ్యాన్ వార్స్ కానీ, మనకున్న దురద కానీ ఇంకెవరికి ఉండదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవడో ఒకలో ఇద్దరో చెత్త అంటే దోలనా కొడుకులు ఉంటారు, వాళ్ళు రాజేస్తారు చిన్న నిప్పు. అదేమవుతుందంటే ఒక ఫ్యాన్ వార్గా తయారయ్యి సోషల్ మీడియా మొత్తం ఒక ఇండియా వైడ్గా ట్రెండింగ్లు, నెగిటివ్ ట్రెండింగ్లు అవి ఇవి ఏవో జరుగుతాయి. మరీ ముఖ్యంగా దేవరా గేమ్ చేంజర్ సినిమాలకి నేను చూశాను. దేవరా సినిమా రిలీజ్కి ముందే ఆ సినిమా మీద విపరీతమైన నెగిటివిటీ చేశారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వకముందే హెచ్డీ ప్రింట్ లింకులు సర్క్యులేట్ చేశారంటే ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎంత దరిద్రంగా తయారవుతుందో ఒక్కసారి ఉంచుకోండి. ఏం లేదన్న, ఈ ఫ్యాన్ వార్స్ మధ్యలో సినిమా అనేది కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఉపాధినిచ్చే ఒక పరిశ్రమ. దాన్ని మనమే ఫ్యాన్స్గా ఒక సినిమా మన వల్ల అంటే చేతనైతే మన ఫ్యాన్స్గా ఒక సినిమాకి మంచి టాక్ వస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం. కానీ మన సినిమాని మనమే చంపేసుకొని, మన తెలుగు సినిమాలు మనమే చంపేసుకొని, తెలుగు సినిమా వేరే లెవెల్లో ఉండాలి. ప్రతిసారి ఒకటే గోల, నా హీరో సినిమా మాత్రమే హిట్ అవ్వాలి, వేరే వాడి సినిమా దొబ్బేయాలి అది అనుకున్న పర్లేదు. కానీ మరీ దారుణంగా దేవరా గేమ్ చేంజర్ టైంలో
అంటే మరీ ఎంత దారుణం అంటే ఇది నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తప్పు లేదంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తప్పు అని చెప్పట్లేదు. కొంతమంది దరిద్రం నా కొరకులు మరి లింకులు కూడా వీడియో పైరేటెడ్ లింకులు కూడా షేర్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఉంచుకోండి. సో ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా అనేది అది ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ చెప్పే విధానం కానీ ఆ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గూస్ బౌన్స్ వస్తున్నాయి. బాబు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఆ కంటెంట్ అలాంటిది. ఒక డ్రగ్ మాఫియా డీలర్గా ఒక డాన్గా ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నాను ఎప్పుడైతే బయటకు వచ్చిందో న్యూస్, బాబోయ్ ఇదేదో వేరే లెవెల్, ఇంకా ఇది వేరే ప్రపంచం సినిమా. ప్రశాంత్ నీల్కి అసలు ఫేవరెట్ డైరెక్టర్ అని ఎన్టీఆర్ గారితో సినిమా అంటే ఒక్కసారి ఉంచుకోండి. సో ఇక పెద్ది అనే సినిమా గురించి ఇంకా ప్రత్యేకంగా మాట్లాడగలరు. ఓర మాస్ క్యారెక్టర్ అంటే ఒక ఆట కూలీగా రామ్ చరణ్ గారు నటిస్తున్నారని ఈ విషయం తెలిసినడం, నెక్స్ట్ ఆ గ్లిమ్స్ ఆ ఫస్ట్ లుక్లు చూసిన తర్వాత దాని పొటెన్షియల్ వేరు. ముఖ్యంగా చిక్రీ సాంగ్ తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోయింది. సో ఇంత గొప్పగా ఎదుగుతున్న మన హీరోల్ని మనమే ఇంకా కిందకి లాగేసుకొని ఇంకా చిన్న చిన్న ఫ్యాన్ వార్స్ చేసుకొని మన తెలుగు సినిమాని మనమే చంపేసుకుంటే అసలు మనకున్న ఏకైక, నాకు తెలిసి అందరికీ కాకపోవచ్చు, నాలాంటి సినిమా పిచ్చున్న వాళ్ళందరికీ కూడా మనకున్న ఏదైనా మనకున్న బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఏదైనా సరే ఒక రిలీఫ్ ఉందంటే సినిమా మాత్రమే. సో అలాంటి సినిమాని మన అంటే చెప్తున్నాను కదా, మన ఫ్యాన్ వార్స్ మధ్య దాన్ని చంపేసుకోవడం, ఇంకా మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుకున్న వరకేమో పెద్ద వ్యూస్ ఇవ్వడం, మళ్ళీ వాడు ఇంకా ఆడేం చేస్తాడు, మనం ఎవరికైతే వ్యూస్ ఇచ్చామో ఆడు మళ్ళీ మన హీరో సినిమా మీద నెగిటివ్ చేస్తాడు. అప్పుడేమో మన యాంటీ హీరో ఫ్యాన్స్ వెళ్ళి మళ్ళీ వాడికి వ్యూస్ చేసుకోవడం. ఓన్లీ నెగిటివ్ మాటలతోని, నెగిటివ్ రివ్యూస్తోని, నెగిటివ్ వ్యూస్తోనే చాలామంది పబ్బం గడిపేస్తున్నారు. అది కేవలం ఎవరి వల్ల? ఫ్యాన్స్ అని, యాంటీ ఫ్యాన్స్ అని చెప్పుకొని మన హీరోలు తక్కువ చేసిన ఎవడైతే మాట్లాడతాడో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి నచ్చని హీరోని ఎవడైతే తక్కువ చేసి మాట్లాడతాడో వాడికి వ్యూస్, లైక్స్, షేర్స్ చేస్తాం. ఆడేం చేస్తాడు, ఇప్పుడు వీళ్ళ హీరోకి కూడా మనం నెగిటివ్ ఇస్తే అవతల వాళ్ళు కూడా మనకి వ్యూస్ ఇస్తారు అని ఒక చిన్న గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ తెలియక నువ్వు సూపర్ భయ్యా, తోబ్బయ్యా, చాలామందిని పొగిడేస్తున్నారు భయ్యా. ఆ నా కొడకలకి సినిమాలు చూడడం రాదు. దేవరా సినిమాకి ఆయన షార్క్ అసలు చెప్తున్నారు కదా, షార్క్ మీద నేను ఎగిరినప్పుడు ఎన్టీఆర్ గారి చేతిలో తాళ్ళు లేదు, ఇది లేదు, అది లేదు. ఆ హీరోనికి గోలు పెంచారు, రంగులు వేసుకున్నారు. ఈ హీరో ఏంటి అక్కడ సన్నంగా ఉన్నాడు, ఇక్కడ లాగున్నాడు. అసలు సినిమాగా చూడడమే మానేసాం ఈ నెగిటివ్ మెంటాలిటీతో. ఒక 3 గంటల పాటు మన కష్టాలన్నీ మర్చిపోయి ఎంటర్టైన్ అయ్యామా లేదా? ఓకే, మరీ రాడ్ సినిమా అయితే ఎవడేం చేయలేడు. అబోవ్ యావరేజ్ సినిమాను కూడా నువ్వు మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది అది నీ హీరో అయినా ఏ హీరో అయినా తప్పిపోయా. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను కదా, నీ వల్ల నా వల్ల మన పక్కోడికి కూడా ఉపయోగం ఉండదు, కానీ సినిమా పరిశ్రమ అనేది కొన్ని లక్షల కోట్ల మందికి ఉపాధిని ఇస్తుంది. ఓకే భయ్యా, ఓకే సినీ పరిశ్రమ మంచిదే, కానీ వీళ్ళు కూడా బడ్జెట్లు పెంచేసి టికెట్ రేట్లు పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా ఏదైనా సరే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో మాత్రం అది నిజంగా అన్నదమ్ములకి మించిన బాండింగ్ భయ్య. ఎంత నిజంగా రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతుంటే ఆయన ఫేస్లో చెప్తున్నా కదా గ్లో. కానీ ఇక ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా సరే రామ్ చరణ్ గారి గురించి ఒక మాట అడిగినా సరే ఆయన ఎంత ఓన్ చేసుకుని మాట్లాడతారంటే ఇంకెంతకు మించిన ఫ్యాన్స్. చెప్తున్నా కదా, ఫ్యాన్స్కి ఇంకేం కావాలి? సో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపం ప్రజెంట్ అల్లు అర్జున్ గారి మీద తమిళ ఇండస్ట్రీలో ఒక రకంగా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. లోకేష్ కంగరాజ్ ఇది ఆయనతో తీయడం ఏంటి, మా తమిళ డైరెక్టర్లు చేయొచ్చు కదా, అది ఇది అన్నారు. సో మన తెలుగు యువత ఏం చేయాలి, వాళ్ళతో పోటీ పడాలి, వాళ్ళకి మన కౌంటర్లు ఇవ్వాలి. అంతేగాని లేదు మా హీరో గొప్ప, మీ హీరో అన్నది ఉండాలి, స్పోర్టివ్నెస్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మరీ మిత్తి మీరిపోయి సోషల్ మీడియాలో ఎవడైతే మన హీరోకి యాంటీగా ఒక మెసేజ్ చేసాడో లేదంటే ఒక ట్వీట్ వేసాడో, మనమేమో వాడి ఫోన్ నెంబర్ సంపాదించి దాని ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు సంపాదించి వాళ్ళకి అటాకులు ఇవ్వడం, వాళ్ళని బెదిరించడం చాలా అంటే చాలా తప్పు. సో ఏది ఏమైనా సరే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు మరొక్కసారి మల్టీ స్టార్ పడితే మొన్న RRRకి ప్రపంచం ఊగిపోయింది. ఇంకా చెప్తున్నా కదా, ఇంకొకసారి మళ్ళీ అలాంటి కొలాబరేషన్ పడాలని కోరుకోండి. ఎంతసేపు మావోడే కొట్టాలి ఒకళ్ళిద్దరి వల్ల అయితే కాదన్నా. ఇలాంటివి నిజంగా RRR లాంటి సినిమా తర్వాత చాలామంది పెద్ద హీరోలు కూడా మల్టీ స్టార్లు చేస్తే బాగుంటుందని ఒక ఐడియా క్రియేట్ అయింది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు కానీ ఎన్టీఆర్ గారి అభిమానులకి మన హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మన ఫ్యాన్స్ మధ్య అదే ఫ్రెండ్షిప్ ఏర్పడితే సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో మీ ఊహకి వదిలేస్తున్నాను.